అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కరిస్తూ మీడియా వారికి పత్రికా విలేకరులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనమంతా కూడా ప్రతిపక్షం చూసినాం, మరి అధికార పక్షం చూసినాం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడే ప్రసక్తే లేదు. అందరూ ధైర్యంగా ఉండాలి. ఈ రోజు తెలిసినది కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఒక్క రైతుల కోసం ఎలాగా ముందుకు వచ్చారో మరి ఈరోజు ప్రతి కార్యకర్త కరుడు కట్టి ఈరోజు రావడం చూశారు. ఇదే ఆరంభం. వైఎస్ఆర్సీపీ అంటే ఏంటో అనేది ఈరోజు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మరి నిట్టేయటం ఇచ్చిన మన రైతన్నలు మరి మా పత్తికొండ నియోజకవర్గం చూస్తే ఈరోజు ఒక రూపాయతో అవుతుంది కిలో టమోటా. ఈరోజు గతంలో మరి ఆనాడు జగనన్న ప్రభుత్వంలో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో టమోటా ఆ రోజు అన్న ఇట్లా అయిపోయిన పరిస్థితి అంటే రైతుల కంటగా ఆ రోజు ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అంతమంది ఉన్నా కూడా ఈరోజు 10 రూపాయల కిలో టమోటా రైతన్నలంతా కూడా రోడ్డులో పడేసే పరిస్థితి వస్తే మరి ఈరోజు ఎవరు కూడా మాట్లాడని పరిస్థితి కూటమి వాళ్ళంతా కూడా ఈరోజు నిండా మరి రైతన్నలకు ఇన్సూరెన్స్ అయితేనేమి, ఉచిత పంటల బీమా ఇవన్నీ కూడా పొంగోలకి పడేసిన కూటమి ప్రభుత్వం మరి అందరూ గమనిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2014 మరి 2024 వరకు కూడా ఎలాగ ఉండిందో రైతులకు జగనన్న మరి ధరల స్వీకరణ అయితేనేమి, ఇన్సూరెన్స్ అయితేనేమి, ఉచిత పంటల బీమా అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకున్న అన్న మన జగనన్న కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తున్నాం. మేమంతా కూడా రైతన్నలకు ఆనాడు మరి అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తామని తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈరోజు రైతన్నలకు ఖచ్చితంగా చేసి తీరాలి. చేసే వరకు ధరల స్వీకరణ, రైతులకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఇలాగే పోరాటం చేస్తామని చెప్పేసి ధైర్యంగా ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండాలని చెప్పేసి అందరికీ మేము అండగా ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.